రైతులు మనకు మెయింటెనెన్స్ బాగున్నది అంటే వచ్చినప్పుడు ఇక్కడ పువ్వులు ఉంటాయి వచ్చిన పువ్వులు మీరు వచ్చి ఇట్లా అంటారు ఒక 40 సాంపుల్ ఉన్నాయి ఇలా బయట ఏ మార్కెట్ లేని బాబు మార్కెట్ ఈ మార్కెట్ మాత్రం ఉంటుంది రైతు సన్నపి కామన్ ఇప్పుడు మనది దొడ్డు వడ్డాల కామన్ ఏముంటది 7 లక్షలు మరి అకాల వర్షాలు రావడం మరి మనకు ఆ తాకిడి లేదు. మరి నిన్న నైటు మొన్న నైటు 3 రోజుల నుంచి వెళ్ళి రోజు గాడుపు ద్వారాలతోని రైతాంగం అంతా అతలకుతలం అవుతా ఉన్నారు. ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు పోతుందా, రాళ్ళు ఎప్పుడు పడతాయా, మరి వానవాడికి వడ్డేడ పోతాయా అని చెప్పి వాళ్ళు నిద్రలు కొని రాత్రులు గడుపుతూ ఉన్నారు మార్కెట్లలో. మరి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు మరి దీని దృష్టి సారించి ఈ రైతులను ఏదైతే సన్నవడ్లు దొడ్డువడ్లు అన్నీ త్వరితగతిన మార్కెట్ నుంచి వెళ్ళి మరి మిల్లర్లకు తరలించే విధంగా మరి సన్నవడ్లు ఏంటంటే మిల్లర్లు రోజు జాప్యం చేస్తూ ఉన్నారట. మేము తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే రేపు వంపు రోజు ఫోన్ చేస్తే ఐకేపోలు ఫోన్ చేసినా, సొసైటీలు ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు మరి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ సోమవారం వాయిదా పెట్టారట. మరి ఇట్లే రోజు పోతూ ఉంటే మరి వర్షం పడితే ఈ కళ్ళాలన్నీ కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి. పోయినసారే వడ్లన్నీ తీసుకుపోయి మరి ఆ జనగల కుంట్ల పెట్టడం జరిగింది. ప్రతి మార్కెట్లో కూడా ఇబ్బందికరంగా ఉన్నది కనుక తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు దృష్టి సారించి ఈ వడ్లను వెంటనే మార్కెట్లోకి వెళ్ళి తరలించవలసి. మరి అదేవిధంగా ఏ మార్కెట్ చూసినా, సహకార సంఘం ద్వారా చూసినా, ఐకేపీల ద్వారా చూసినా మరి సన్నవడ్లు మాత్రం ఇప్పటివరకు కూడా మార్కెట్లోకి వెళ్ళి కాంటాలు కాలేదు. మరి ఆ సన్నవడ్లను మరి ఆ యొక్క మిల్లర్లకు మాట్లాడి లేకుంటే అధికారులతో మాట్లాడి సన్నవడ్లను వెంటనే మరి ఆ మిల్లర్కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఐకేపీ కానీ సొసైటీ వాళ్ళు కానీ మార్కెట్ ఓపెన్ చేసి 10-15 రోజులు జరిగింది. రైతు ఇందులో సన్న రకం ఇస్తే గవర్నమెంట్ బోనస్ ఇస్తారని సన్న రకం పెట్టారు చాలామంది. వాటికి తొందరగా కాంటాలు ఏర్పాటు చేసి తొందర మిల్లర్కి పంపించే విధంగా కోరుతున్నాము. అలాగే ఇందులో ముఖ్యంగా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తప్పనిసరిగా సన్నవడ్లు కాంటా అయ్యే విధంగా చూడాలని వారికి రైతుల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటివరకు దేవుని దయ వలన మనకు వర్షం పడలేదు కాబట్టి శ్రీరాంపూర్ మండలంలో నష్టం జరగలేదు. వాతావరణ అధికారులు చెప్పే లెక్క ప్రకారం 3-4 రోజుల్లో వర్షాలు ఉంటుంది కాబట్టి దయచేసి తొందరగా కాంటలు పెట్టి పంపిస్తే సన్నవడ్లు కూడా పంపిస్తే తొందరగా రైతులకు మేలు జరుగుతుంది. ఈరోజు రైతులకు సంతోషంగా ఉంది ఏంటంటే నీరు కూడా అందినాయి, దానితోడు కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి రైతులు హ్యాపీగా ఉన్నారు. వారి సంతోషాన్ని కొంచెం పంపు చేయకుండా తొందరగా కాంటలు పెట్టి తొందరగా పంపించాల్సిన సందర్భంగా అధికారులను నాయకులు తెలియజేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఎక్కువ చొరవ తీసుకోవాల్సిన గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాల్సిన రైతులు